నమస్తే. మనతో బీజేపీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి విఠల్ గారు ఉన్నారు. ఈరోజు రాజకీయ పరిస్థితుల గురించి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కుల గణన మీద వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే నమస్తే జనార్దన్ అన్న. నిన్న చెప్పండి. కేంద్ర ప్రభుత్వం కుల గణన సర్వేని ప్రకటించింది. అంటే కారణం ఏంటి? అంటే భారతదేశం యొక్క డైమెన్షన్స్ ఒకవేళ చూసినట్లయితేనా, భారతదేశాన్ని కులాలకు అతీతంగా చూడలేదు. భారతదేశం కులరహిత సమాజం కాదు. ఇది అంబేద్కర్ గారే గుర్తించారు. కులరహిత సమాజం చేయడం అంటే, సరే కులాన్ని ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా కులాల మీద భారతదేశాన్ని నిర్మిస్తే బలహీనమవుతాం అన్నట్టు అంబేద్కర్ చెప్పినప్పటికీ కూడా కులాల మధ్య వైరుధ్యాలు తరతరాలుగా. ఇంకా కొద్దిగా డీపర్ చరిత్రలోకి వెళ్తే వేదాలలో కులం లేదు, ఉపనిషత్తుల కులం లేదు. భగవద్గీత మనకు శ్రీకృష్ణుడు హిందువులకి భగవద్గీత అంటే గొప్ప పవిత్ర గ్రంథంలో కూడా కులం ప్రస్తావన ఎక్కడ లేదు. మధ్యలో ఎక్కడ వచ్చింది వృత్తి కులాలు, వృత్తులను బట్టి కులాలు ఏర్పడ్డాయి. అనివార్యంగా డివిజన్ వచ్చేసింది. ఓసీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అంటే బాగా ఫార్వర్డ్ క్యాస్ట్ అని, బ్యాక్వర్డ్ క్యాస్ట్, ఇవి రాజ్యాంగమే గుర్తించినటువంటి చాతుర్వర్ణం కూడా మనం చూసినాం. చాతుర్వర్ణం కూడా ఉంది. సో భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు ఈ కులాలతోటి సమానత్వం సాధించకుండా కులరహిత సమాజాన్ని మనం సాధించలేమన్నటువంటి ఉద్దేశంతో అట్టడుగు వర్గాల, అణగాడు వర్గాల, బడుగు బలహీన వర్గాలకి దేశం ప్రాధాన్యత ఇవ్వాలన్నటువంటి దృక్పథంతో రాజ్యాంగంలోనే ఎంతమంది ఆ రోజుల్లో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా అంబేద్కర్ గారు ఉన్నప్పటికీ కూడా కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీలో అందరిని ఒప్పించి చాలామంది ఆ రోజుల్లో వ్యతిరేకించారు. వాళ్ళ వాస్తవాలు మాట్లాడుకోవాలన్నా నెహ్రూ ఈజ్ అగెన్స్ట్ ఫర్ రిజర్వేషన్ ఆ రోజుల్లో. ఈవెన్ గాంధీ కూడా రిజర్వేషన్ ఒకనొక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ వ్యతిరేకించిన సందర్భాలు చాలా చరిత్ర ఉన్నాయి. ఎవరో చెప్పింది కాదు, అంబేద్కర్ గారే చెప్పారు. సో ఈ అట్టడుగు వర్గాలు, అణవర్గాలు, అన్టచబిలిటీని రిమూవ్ చేయకుండా ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీ వర్గాలని అట్లా ఎక్కడున్నారో అక్కడ ఉంచితే భారతదేశం ఎట్లా అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో అనేక రకాల రికమెండేషన్స్, రాజ్యాంగ రక్షణలు, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 15 to 18, 19, 20, 20 వరకు అనేక రంగాల సమానత్వం ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్స్ని బట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీలకి, ముఖ్యంగా మహిళలకు కూడా, మహిళలను కూడా వాళ్ళు బలహీన వర్గాలకు గుర్తించారు అంబేద్కర్ గారు. సో కులాలని అనేది రాజ్యాంగమే గుర్తించింది. సరే 1931లో బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని కులాల పేరు మీద విడదీశానికి అప్పుడు ఒక కులగణన జరిగింది. దాన్ని ఆ తర్వాత ఏ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోలేదు. 60 సంవత్సరాలు ఈ దేశంలో బహుశా కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఏ రోజు కూడా కులం గురించి మాట్లాడలేదు. నెహ్రూ గారు కావచ్చు, ఇందిరాగాంధీ గారు కావచ్చు, తర్వాత వచ్చినటువంటి పివి నరసింహరావు గారు కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, మన్మోహన్ సింగ్ కావచ్చు, ఇంతమంది ప్రధానులు ఏ రోజు కూడా కులాల గురించి ప్రస్తావనలే తీసుకురాలే. మరి మొట్టమొదటిసారి ఈ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాల నుంచి దేశాన్ని పరిపాలిస్తుంది. 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు ఒక జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీగా మారుతున్నటువంటి వాతావరణంలో 2-3 రాష్ట్రాలకు పరిమితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో మళ్ళీ మేము అధికారం రావాలి అంటే కులగణన అంటే వాళ్ళకి ఇష్టం లేకున్నా, వాళ్ళ ఎజెండాలో లేదు, ఇష్టం లేకున్నా ఒక సమాజంలో ఒక చర్చ తీసుకొచ్చినటువంటి వాస్తవం రాహుల్ గాంధీ గారు ఆ చర్చ తీసుకొచ్చారు. అంటే జోడో యాత్ర సందర్భంగా కులగణన తప్పనిసరిగా చేస్తాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అంటే చివరికి కాంగ్రెస్ పార్టీకి ఏమైపోయింది జనార్దన్ అన్న, ఇంకేం దిక్కులేదు, ఇది ఒక్క అంశం పట్టుకుంటే అధికారంలోకి వస్తేమో ఆశ. కానీ భారతీయ జనతా పార్టీ చాలా మందికి అర్థం కాదు. భారతీయ జనతా పార్టీ, ఈ భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతమే అంత్యోదయ సిద్ధాంతం. అంటే అట్టడుగు వర్గాల వరకు కూడా న్యాయం జరగాలని, సమన్యాయం జరగాలని, సామాజిక న్యాయం జరగాలని ఉన్నటువంటి లక్ష్యం ఉన్నటువంటిది భారతీయ జనతా పార్టీ. మా పార్టీ జనసంఘ నుంచి కూడా ఈ సిద్ధాంతం. ఇక్కడన్నా రాహుల్ గాంధీ గారు కానీ, లేదా కాంగ్రెస్ నాయకత్వం కానీ, మల్లికార్జున ఖర్గే గారు కానీ ప్రధానంగా చెప్పేది, రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర సందర్భంగా కులగణన చేస్తామని చెప్పాము. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం, భారత ప్రభుత్వం కులగణన సర్వే చేస్తానంది. దీన్ని మేము ఆహ్వానిస్తున్నాం. ఏదైతే రాహుల్ గాంధీ గారు స్లోగన్ తీసుకున్నాడో కులగణన సమ్మె చేయాలనే దాన్ని, ఆ ఆశయాలని భారత ప్రభుత్వం పూర్తి చేస్తూ ఉంది. బీజేపీ ప్రభుత్వం అనేది వాళ్ళు
ఓన్ చేసుకుంటా ఉన్నారు. ఇవాళ ఒక రకమైన టెన్షన్స్లో చూస్తున్నాం. రాహుల్ గాంధీ కావచ్చు, ఖర్గే కానీ, అరే మేము దీన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం ఏదో చేద్దాం అనుకుంటే ఈ ఆయుధాన్ని కూడా బీజేపీ ఎత్తుకుపోయింది కదా, ఇక మాకు దిక్కేంది అనేటువంటి ఒక అనిశ్చితమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. అంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే మనం వెల్కమ్ చేయొచ్చు. ఈ ఈ ఈ సామాజిక న్యాయం పైన వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, కులగలం ద్వారా సమాజానికి న్యాయం జరుగుతుందని వాళ్ళు నమ్మితే దాన్ని తప్పకుండా ఆహ్వానించాలి. కానీ ఈ ఆయుధాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలకు రావాలి, రాజకీయాలు చేయాలి, అధికారం అంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో చేస్తా ఉన్నారు కదా కులగణ సర్వే అనేది. ఇప్పుడు నీకు తెలంగాణకు సంబంధించి పూర్తి చేశారు కులగణ సర్వే. మోడీ గారు వచ్చిన తర్వాత ఇది చాలా రోజుల నుంచి డిమాండ్ ఉంది. బీజేపీలో కూడా చాలా డిమాండ్ ఉంది. బీజేపీలో ఉన్నటువంటి ఓబీసీ వర్గాలు కూడా చాలాసార్లు స్వయంగా మోడీ గారే ఓబీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి. ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారి మోడీ గారిది ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రామ్నాథ్ కోవింద్ని రాష్ట్రపతిని చేసిన ఘనత మోడీ గారికి. అదేవిధంగా ఆదివాసీ మహిళని రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చుంటే ఒక టీచర్గా ఉన్నటువంటి మహిళను తీసుకొచ్చి రాష్ట్రపతిని చేసినటువంటి ఘనత మోడీ గారిది. ఆదివాసీ మహిళ, ఎస్సీ ఎస్టీ. అదేవిధంగా ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారి 27 మంది ఓబీసీలని కేంద్ర క్యాబినెట్లో అవకాశం కల్పించిన ఘనత మోడీ గారు. 12 మంది ఎస్సీలని, 9 మంది ఎస్టీలని. అంటే సామాజిక న్యాయం ఆల్రెడీ వారు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళు కొత్తగా కులగణన ఎందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటే దీని వెనకాల ఎక్సైజ్ జరిగింది. ఇది ఒక్కొక్క రాష్ట్రంలో ఓబీసీలు కానీ బీసీలు కానీ ఒక్కొక్క రాష్ట్రంలో తీరు ఉంటారు. ఇప్పుడు తెలంగాణలో కాపులు ఉన్నారు, మున్నూరు కాపులుగా పిలువబడతారు. వీళ్ళు బీసీ సామాజిక వర్గంలో గుర్తించబడ్డది ఒక 40-50 సంవత్సరాలు. అదే ఇంటి పేరున్న వాళ్ళు, అదే సమాజానికి వ్యక్తులు కలిసిన వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్న అటు ఇటు ఆంధ్ర తెలంగాణలో పెళ్లిళ్ళు జరుగుతాయి కాపు సమాజం. ఆంధ్రలో కాపులు ఫార్వర్డ్ క్యాస్ట్, తెలంగాణలో రెడ్డిస్ ఉన్నారు, దే ఆర్ ది ఫార్వర్డ్ క్యాస్ట్. ఇదే పక్క రాష్ట్రంలో కర్ణాటకలో మా బంధువులు కూడా ఉన్నారు. పక్క రాష్ట్రంలో కర్ణాటకలో రెడ్డిస్ మా బంధువులే, అక్కడ రెడ్డి అని పిలుస్తారు, వాళ్ళు బీసీస్ ఉంటారు. మహారాష్ట్రలో ఎస్టీ సామాజిక వర్గం, అక్కడ బీసీ. తెలంగాణకు వచ్చేసరికి ఎస్టీ. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో ఒక సామాజిక వర్గం ఇంకొక సామాజిక వర్గంలో ఓబీసీలు అవుతారు. అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక వైరుధ్యాలు ఉన్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ ముందుగా ఏమనుకుందంటే ఇవి రాష్ట్రాల వారీగా ఓబీసీలు అనేది ఒక ఓసీ, బీసీ, ఎస్సీగా ఉన్నారు కాబట్టి వీళ్ళని ఆయా రాష్ట్రాలు చేసుకుంటే బాగుంటుందని ఒక సర్క్యులర్ రూపంలో ఇచ్చింది. అది మొట్టమొదటిసారి ఆ సర్క్యులర్ని ఇంప్లిమెంట్ చేసిన ఘనత బీహార్లో నితీష్ కుమార్ గవర్నమెంట్. కులగణన దేశంలో మొట్టమొదటిసారి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్కడ కులగణన చేస్తే అక్కడ హైకోర్టు దాన్ని కొట్టివేసింది. ఎందువల్ల? కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఉన్నటువంటి ఆ విషయాన్ని మనం చర్చిద్దామన్నా. అదేవిధంగా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసింది, అసలు బయటికే తీసుకురాలి. కేసీఆర్ గారు ఈ 2014 అనుకుంటా, 14లో ఆయన ముఖ్యమంత్రిగా అయినటువంటి మొదటి రోజే సమ్ మంత్స్ సమగ్ర కుటుంబ సర్వే చేశాడు. అది కూడా కులగణనే, ఇంటింటి సర్వే. అసలు దాన్ని బయటికే పెట్టలే. కర్ణాటకలో వివరాలు బయటికి ఇవ్వలే. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గతంలో అనేక సందర్భంలో నేను రెడ్డి సామాజికం, రెడ్డిలే పరిపాలించాలి, ముఖ్యమంత్రి రెడ్డిలే కావాలనేటువంటి ఒక స్లోగన్ తీసుకొని రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయనకి ఇతర వర్గాల ఒక తీవ్రమైన వ్యతిరేక భావం ఉంది వ్యక్తిగతంగా. సో వీళ్ళను మచ్చిక చేసుకుందాం అన్న కోణంలో నేను 42% రిజర్వేషన్ ఓబీసీలకు ఇస్తానని చెప్పి కులగణన చేశాడు. కానీ ఈరోజు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా అది కులగాలం పూర్తి అశాస్త్రీయం. ఎందుకంటే ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారు. అక్కడ చేయాల్సింది కులగణన ఎవరు? డెడికేషన్ కమిషన్ కానీ ఓబీసీ కమిషన్ కానీ చేయాలి. వాళ్ళకి అధికారాలు ఇవ్వకుండా ఒక ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేస్తే రేపు కోర్టులో ఎవరైనా కేసు పెడితే కోర్టులో ఇమీడియట్గా స్టే వస్తుంది, ఎట్లయితే బీహార్లో వచ్చిందో. ఇవన్నీ ఆలోచించి కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఆయా రాష్ట్రాలు కులగణన చేయడం ద్వారా, సర్వే చేయడం ద్వారా ఇది లీగల్ శాంటిటీ ఉండదు, రాజ్యాంగ రక్షణ ఆ గణనకు ఉండదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా విప్లవాత్మకమైన నిర్ణయం ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు చేసినాను, ఇది సెన్సస్లో భాగంగా చేద్దాం, కులగణన సపరేట్గా చేయడానికి వీల్లేదు. కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ చేస్తుంది. సెన్సస్కి ఉన్నటువంటి అధికారం ఏంటి? ఆర్టికల్ 246. ఆర్టికల్ 246 ఆధారంగా సెన్సస్ యాక్ట్ 1948లో పాస్ అయింది. దానికి కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖ కింద కమిషనర్ ఆఫ్ సెన్సస్ అని ఒకటి ఉంటారు. వాళ్ళు జాతీయ స్థాయిలో డెమోగ్రఫిక్, సోషియో ఎకనామిక్ సర్వే. సెన్సస్ ఇట్స్ నాట్ ఎ సర్వే. సోషియో ఎకనామిక్ అండ్ బ్యాక్వర్డ్నెస్ చూస్తూ ఏజ్, మ్యారిటల్ స్టేటస్, రిచ్, పూర్, వృత్తి, ఎంతమంది చదువుకున్నటువంటి స్టేటస్ ఏంది, ఏజ్ గ్రూప్స్ ఏంది, మొత్తం ఒక మ్యాపింగ్. ఇన్ అదర్ వే వీ కెన్ కాల్స్ ఒక ఇండివిజువల్ని స్కానింగ్ చేస్తారు. అది సెన్సస్.
తద్వారా ఆ సెన్సస్లో చేస్తున్నటువంటి క్రమంలోనే ఈ కులగణను కూడా యాడ్ చేసి ఒక కాలం పెట్టి ఒక వ్యక్తి సమ్ ఎక్స్ విటలని ఈయనకు ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అని ఒక అడిషనల్ కాలం పెట్టడం ద్వారా దానికి శాస్త్రీయత వస్తుంది, దాని కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ వస్తుంది. తద్వారా ఏ రకంగా ఒకవేళ ఆ ఆధారంగా ఆ సెన్సస్ ఆధారంగా రేపు అభివృద్ధికి సంబంధించిన పథకాలు తీసుకున్నా ఎవరు క్వశ్చన్ చేయడానికి వీల్లేదు, రిజర్వేషన్ పెంచినా ఎవరు క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. కానీ ఆయా రాష్ట్రాలు చేస్తున్నటువంటి సర్వే శాస్త్రీయం కాదని అనేక రాష్ట్రాలలో కోర్టులు జడ్జిమెంట్లు ఉన్నాయి. కాబట్టి ఇవాళ దేశమే, కేంద్ర ప్రభుత్వమే ముందుకేసి ఒక అడుగు ముందుకేసి ఈ దేశంలో క్యాస్ట్ ఉన్నది ఈజ్ రియాలిటీ, క్యాస్ట్ ఈజ్ అ రియాలిటీ. కాబట్టి క్యాస్ట్ని కాదని మనం పోలేమని చెప్పేసి దేశవ్యాప్తంగా గొప్ప నిర్ణయం తీసుకుంది. సెన్సస్లో భాగంగా ఇవాళ ఆ నిర్ణయం తీసుకోవడం ద్వారా దాదాపు ఈ దేశంలో ఉన్న 2-3 వేల కులాలు ఏ వర్గం ఎంత ఉంది, వాళ్ళ ఆర్థిక స్థితి ఏంటి, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది, వాళ్ళు చదువుకున్నట్టు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంది, వాళ్ళు ఏ గ్రేడ్లో వస్తారు, అంటే పేదరికంలో వస్తుండ్రా, బీపీఆర్లో వస్తారా, అబోవ్ పవర్టీ లైన్లో వస్తారా, మధ్యతరగతి కుటుంబంలో వస్తారా, ఎడ్యుకేషన్ స్టేటస్ ఏంది, సోషియో ఎకనామిక్ స్టేటస్ ఇన్ అదర్ వే మ్యాపింగ్ చేస్తూ, ఇన్ అదర్ వే స్కానింగ్ చేసి టోటల్ రిపోర్ట్ వల్ల కేంద్ర ప్రభుత్వం ఆధీనం ఉంటుంది. తద్వారా దేశంలో రాష్ట్రాల వారిగా ఏ కులం వెనుకబడి ఉంది, ఏ కులం అట్టడుగు వర్గాల్లో ఉంది, ఏ కులానికి ఏ రకమైనటువంటి సంక్షేమ పథకాలు అందించాలి, ఏ గ్రూప్లో రిజర్వేషన్ పెంచాలన్నట్టు టోటల్ క్లారిటీగా రేపు దీనిపైన సుప్రీంకోర్టులో కేసు వేసినా నిలబడదు. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి సర్వే ఈ 2025 సెప్టెంబర్లో చేయబోతున్నారు. అది ఒక దేశ చరిత్రలో డెఫినెట్గా ఈ రూపం మారుతుంది. ఇవాళ మనం మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రంగాలు ఇవాళ అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రం. 11th లార్జెస్ట్ ఎకానమీ నుంచి వాళ్ళ 5th లార్జెస్ట్ ఎకానమీ వచ్చాం. సమీప భవిష్యత్తులో మేబీ 6 months or 1 yearలో 4th లార్జెస్ట్, ఆ 1 yearలో 3rd లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్గా మనం, అంటే అమెరికా, చైనా తర్వాత భారతదేశం అత్యంత ధనిక దేశంగా రూపుదిద్దుకున్నటువంటి తరుణంలో ప్రజలు అభివృద్ధి సాధించకపోతే, ప్రాంతాలు అభివృద్ధి సాధించకపోతే ఆ దేశం అభివృద్ధి చెందిన దేశంగా భావించలేం. కాబట్టి పేదరికం ఎక్కడుంది, ఏ కులాలలో ఉంది, ఏ వర్గాలు ఉంది దాన్ని ఐడెంటిఫై చేయడం ద్వారా, ఆ పేద వర్గాలకు పథకాలు అందించడం ద్వారా, రిజర్వేషన్ అందించడం ద్వారా ఆ పేద వర్గాలు మళ్ళీ ఉన్నత స్థాయికి వస్తే అప్పుడు దేశం అభివృద్ధి సాధించబడుతుంది అన్నటువంటి ఒక విశాలమైన దృక్పథంతో ఇవాళ మోడీ గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. కులగణన అనేది మంచిదే. మీరు అనుకున్నట్టుగా చాలా అంశాలు చెప్పారు దీని మీద, కేంద్ర ప్రభుత్వం ఎందుకు ముందుకు పోతుందని. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కులగణన పూర్తి చేసింది. కేంద్ర ప్రభుత్వం జరిపే కులగణనలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన సర్వే వివరాలను పరిధిలో తీసుకుంటుందా, అసలు ఇది సంబంధం లేకుండా ముందుకెళ్తా? అసలు దీనికి సంబంధం లేదు. రాష్ట్రంలో చేసింది ఇది కులగణన కాదన్న. కులగణన చేయడానికి రాష్ట్రానికి అధికారం లేవు. నేను మళ్ళీ చెప్తాను, సెన్సస్ ఇస్ కమ్స్ అండర్ ద యూనియన్ లిస్ట్లో ఉంది, కేంద్ర జాబితాలో ఉంటుంది. రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి వీళ్ళు సర్వే మాత్రమే చేయొచ్చు. సర్వేకు సెన్సస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వీళ్ళు ఆయా డిపార్ట్మెంట్ల వారీగా సోషల్ ఎకనామిక్ సర్వే చేసుకోవచ్చు తప్ప కులగణన చేయలేరు వీళ్ళు. ఆ కులగణన రేపు కోర్టులో క్వశ్చన్ చేస్తే నిలబడదు. కాబట్టి ఈయన చేసినటువంటి డేటాని ఆల్మోస్ట్ ఆల్ పక్కకు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఎనీహో కేంద్ర ప్రభుత్వం ఒక 5-6 వేల కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి, బీజేపీ కులగణన సర్వే కాదు కుల సర్వే అంటుంది తెలంగాణ ప్రభుత్వాన్ని. ఎట్లా జరిగింది అదే కదన్నా. కుల సర్వే కూడా చక్కగా చేయలే. 4,20,00,000 మంది ఉన్నారు అనేది ప్రభుత్వ రికార్డులే. 4 కోట్ల మంది ఆధార్ కార్డులు ఉన్నాయనే ప్రభుత్వ రికార్డే. విద్యార్థులు చదువుకున్న వాళ్ళు 60 లక్షలు తీసేస్తే మిగతా వాళ్ళంతా 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారనేది ప్రభుత్వ రికార్డ్సే. వాళ్ళు తీసింది ఎంత? 3,70,00,000 అని లెక్కలు తీశారు. 3,50,00,000 మందికి వివరాలు ఇచ్చారు. 20 లక్షల మంది కౌంట్ చేయలేదు. వాట్ అబౌట్ అదర్ 50 lakhs? నీ ఆధార్ కార్డే చూపి, ఓటర్ ఐడి ప్రకారం తీసుకుంటే కూడా 3 కోట్లు ఉన్నారు. ఆధార్ కార్డు తీసుకుంటే 4 కోట్లు ఉన్నారు. సో ఈ డేటా అంతా తప్పులు తడక ఉంది. కాబట్టి రేపు కేంద్ర ప్రభుత్వం చేపట్టే మైక్రో లెవెల్ సెన్ససే కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క కుటుంబం దగ్గర కూర్చొని 2-3 గంటలు కూర్చొని, ఇది ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ కాబట్టి ఆ వ్యక్తి కూడా సహకరిస్తాడు. వీళ్ళకి సహకరించలేదు చాలా మంది, ఎందుకంటే వీళ్ళు అడిగిన వివరాలు వేరు. రాష్ట్ర ప్రభుత్వం జరిపిన కులగణన సర్వే ద్వారా ఎస్సీ రిజర్వేషన్ కానీ బీసీ రిజర్వేషన్ కానీ ఆమోదం తెలిపి పైకి పంపింది. అయితే ఈ సందర్భంలో ఎస్సీ రిజర్వేషన్ అనేది అమలు పరుస్తూ ఉన్నారు, బీసీ రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వానికి పంపారు పైనుంచి. అంటే తిరిగి మళ్ళీ ఎస్సీ రిజర్వేషన్ కూడా కులగణన సర్వే ఏదైతే కేంద్ర ప్రభుత్వం జరిపేది ఉందో దాని మీద పోతుందా, ఆ అంశాల ద్వారా మార్పులు చేర్పులు జరుగుతుందా? రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది కాబట్టి దీనికి సంబంధించి ఎస్సీ వర్గీకరణ ఏ విధంగా పోతుంది? కేంద్రం 1950 ఆన్వర్డ్స్ మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ నుంచి కూడా ఎస్సీ ఎస్టీ వర్గాలకు కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఉంది.
సెన్సెస్లో ఆ కాలం ఉంది. మీరు ఎస్సీనా ఎస్టీనా అందులో సబ్ క్యాస్ట్ని అడగలే కేంద్ర ప్రభుత్వం. కానీ మీరు ఎస్సీ సామాజిక వర్గమా ఎస్టీ అనేది గత 50 సంవత్సరాల నుంచి వివరాలు సేకరిస్తుంది కేంద్ర ప్రభుత్వం. మతం ఆధారంగా కూడా వివరాలు ఆ వివరాలు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వంతో ఉన్నాయి. దాని ఆధారంగానే రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు. ఇవాళ మొట్టమొదటిసారి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కులగణన అంటే సెన్సెస్లో భాగంగా కులగణన చేస్తుంది కాబట్టి డీటెయిల్ డేటా వస్తుంది. ఎంతమంది జనాభా మీ ఉన్నారో. కేంద్ర ప్రభుత్వం చేస్తే డీటెయిల్ వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం జరిపిన కులగణన వివరాల మీదే ఎస్సీ వర్గీకరణ అనేది రాష్ట్ర ప్రభుత్వం జరిపింది. ఇప్పుడు కేంద్ర సరే. ప్రభుత్వం జరిపే వివరాల్లో హెచ్చు తగ్గులు వస్తాయి సో అనుకో. మొన్న ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం 2011 సెన్సస్ తీసుకున్నారు. మొన్న వీళ్ళ డేటా ఉపయోగపడలే. వీళ్ళ డేటాలో చాలా తప్పులు తడకలు ఉన్నాయి. వాస్తవంగా ఎస్సీ సామాజిక వర్గాన్ని కూడా 0.5% తగ్గించారు. 12% ఉన్నటువంటి ముస్లిమ్స్లని అందులో 10% ఏకపక్షంగా 10% తీసుకొచ్చి బీసీసీలు కలిపారు. అసలు మరి ముఖ్యమంత్రి గారికి ఎవరు సలహా ఇస్తారో తెలియదు. ఆయనకు అనుభవం ఉందా లేదో. ఏదన్నా కమ్యూనిటీని మనం చాలా మీకు కూడా అనేక రాజకీయ ఉద్యమాలు ఉన్నారు, ప్రజా ఉద్యమాలు ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో చాలా రోజుల నుంచి బీసీస్లో కలపాలి, కాపు కమ్యూనిటీని బీసీస్ కలపాలి అనేక ఉద్యమాలు జరిగినాయి. వైలెన్స్ కూడా జరిగింది. అవును. రంగా లాంటి మహానాయకులు కూడా అందులో బలిపశువులు అయ్యారు. సో అయినప్పటికీ కూడా అక్కడ ఒక బీసీ క్యాస్ట్ని అంటే కాపు కమ్యూనిటీని బీసీలో చేయడానికి కమిషన్లు, సర్వేలు, రిపోర్ట్ చేస్తే కూడా సుప్రీంకోర్టు దాకా కూడా ఒప్పుకోలే. ఒక కమ్యూనిటీని ఒక వర్గాన్ని ఏ ఓసీనా బీసీని ఎస్సీని చేయాలంటే డీటెయిల్డ్ సర్వే ఉండాలి, సోషియో ఎకనామిక్ సర్వే ఉండాలి. ఆ సర్వే ఉన్న తర్వాతనే ఆ కమ్యూనిటీని బీసీస్ కింద చేర్చడానికో ఎస్సీ కింద చేర్చడానికి అవకాశం ఉంటుంది. అసలు ఏ సర్వే లేకుండా జనరల్ సర్వే తీసుకొచ్చి 10% బీసీలను అందులో 36 కులాలు ఉన్నాయి. ముస్లిం కమ్యూనిటీ కూడా మతపరంగా ఉన్నటువంటి ముస్లిం 36 కులాలు ఉన్నాయి. ఆ 36 కులాలను తీసుకొచ్చి ఏకపక్షంగా హిందూస్లో అంటే బీసీస్లో కలిపేశారు. ఏ ప్రాతిపదికన కలిపావు నువ్వు? వాట్ ఈస్ సర్వే? వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ ఎక్కడ స్టడీ చేసి రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. 100% కాంగ్రెస్ పార్టీ కేవలం మైనారిటీ అపీజ్మెంట్ కోసం వాళ్ళ ఓట్లు కావాలి కాబట్టి మీకు 10% ఇచ్చేస్తున్నాను. ఉన్న 4% రాజశేఖర రెడ్డి ఇస్తేనే సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. ఈ రోజు వరకు కూడా తీగలే. సుప్రీంకోర్టు మతపరమైన రిజర్వేషన్ వ్యతిరేకమని అనేక కోర్టులు చెప్పాయి. ఈవెన్ సుప్రీంకోర్టు కేసు పెండింగ్లో ఉంది. బీహార్ హైకోర్టు చెప్పింది, బెంగాల్ హైకోర్టు చెప్పింది ఆ మధ్య కాలంలో మతపరమైన రిజర్వేషన్ దేశంలో చెల్లుబాటు కావని చెప్పితే కూడా దురుద్దేశపూర్వకంగా కేవలం ఓట్ల కోసం ఈ ప్రభుత్వము 12% ఉన్న ముస్లింలను తీసుకొచ్చి అందులో 10% తీసుకొచ్చి బీసీస్ కలిపారు. అది ఎంత తీవ్రమైన నష్టం జరుగుతుంది బీసీ వర్గాలకి. హైదరాబాద్లో రేపొద్దుగాల బీసీ రిజర్వేషన్ పేరు మీద హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరుగుతాయి, కార్పొరేషన్ ఎలక్షన్ జరుగుతాయి. ఒక 10-15 బీసీస్ కార్పొరేషన్లో రిజర్వేషన్ ఇస్తారు. అందులో రేపు ముస్లిం కూడా పోటీ చేస్తాడు ఎంఐఎం పేరు మీద. అక్కడ ఉన్నటువంటి హిందూస్లో ఓట్ డివైడ్ అయితే బీసీ కోటాలో కూడా ముస్లిం గెలుస్తాడు. ఇది రేపు జరగబోతుంది. ఆ ముస్లిం అక్కడ నిలవడం ద్వారా ఎవరికి నష్టం జరుగుతుంది? అక్కడ ఉన్నటువంటి బీసీలు రిజర్వేషన్ బీసీ ముస్లింలు కూడా బీసీలను కలిపారు కాబట్టి బీసీ కోటాలో ముస్లిం వచ్చి నిలబడతాడు. గతంలో జరిగింది ఇది, రేపు జరగబోయేది ఇదే. కాబట్టి బీసీలకు చాలా రకాల నష్టం జరుగుతుంది. ముస్లిం ఇప్పుడు ఓ పక్క పాకిస్తాన్తో మనకి యుద్ధ వాతావరణం ఉంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కులగణన ప్రకటించిన ఎట్లా చూడాలి? కేంద్ర ప్రభుత్వానికి మోడీ గారికి ఒక అద్భుతమైనటువంటి విశాలమైన అనుభవం ఉంది. వారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, వాళ్ళ కేంద్ర 3వసారి ప్రధానమంత్రిగా వారికి ఉన్నటువంటి క్యాబినెట్, రాజ్నాథ్ సింగ్ కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, చాలా అత్యంత కీలకమైనటువంటి నాయకులు. నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ నడుపుతున్నటువంటి అజిత్ దోవల్ కావచ్చు, చాలామంది ఈవెన్ త్రివిధ దళాల అధిపతులు కావచ్చు, అన్నిటికి మించి చాలామంది సలహాదారులు ఉంటారు ప్రధానమంత్రి గారికి. నిజమే, ఒక దేశ చరిత్రలో ఒక చారిత్రకమైన దుర్మార్గమైన సంఘటన అది. మతం ఆధారంగా హత్యలు చేయడం, మతం ఆధారంగా దాడులు చేయడం. అంటే ఉగ్రవాదులకు ఇంతకాలం మతం లేదు, వాళ్ళు ఉగ్రవాదులే అని చెప్పుకున్నటువంటి ఎంతోమంది లౌకిక మేధావులు ఇవాళ వాళ్ళు అడుగుతా ఉన్నాను డైరెక్ట్గా సూటిగా మీ స్టూడియో ద్వారా, మీరేం చెప్తారు? ఉగ్రవాదులకు మతం లేదన్నారు కదా, ఆ ఉగ్రవాదులకు మతమే ఉంది అని వాళ్ళే నిరూపించారు. ఇవాళ మతం ఆధారంగా దాడులు చేసి మతం ఆధారంగా 26 మందిని హత్య చేశారు. అది కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రజలు అత్యంత కలత వేసిన సంఘటన. అది అత్యంత విషాదకరమైన సంఘటన. ఈ దేశంలో, మన దేశంలో వచ్చి ఎక్కడి నుంచో పక్క దేశం నుంచి వచ్చి హత్యలు చేసి మన కళ్ళ ముందు చూస్తుంటే ప్రతి సగటు మానవుడు 140 కోట్ల ప్రజలు ఇవాళ ఒక ఆవేదన, ఆందోళన చెందినటువంటి సందర్భంలో ఇవాళ
వార్ అనేది నడుస్తూ ఉంది. చాలామంది అనుకుంటున్నారు మోడీ గారు వారం 10 రోజులైంది ఇంకా ఏం వార్ చేస్తారు అనుకుంటే పాకిస్తాన్ని మొత్తం అణుబాంబులతోటి పేల్చేస్తాడంటే ఏం చేయలేకపోతున్నాడు చర్చ ఈ మధ్య నిన్నమొన్న నుంచి స్టార్ట్ అవుతుంది. వార్ ఈజ్ ఆల్రెడీ స్టార్టెడ్. అంటే వార్ అనేది డైరెక్ట్గా బార్డర్లో పెట్టి పిరంగులు ఎత్తిపెట్టి లేదా అటువంటి విమానాలతో బాంబులు వేసినంత మాత్రాన వార్ కాదు. వార్లో చాలా డైమెన్షన్స్ ఉంటాయి. డిప్లొమాటిక్ వార్ ఉంటుంది, ఎకనామిక్ వార్ ఉంటుంది, గ్లోబల్ సిచ్యువేషన్ని మార్చడానికి మొత్తం ప్రపంచంలో దేశాలను కన్విన్స్ చేసుకోవడానికి వార్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వార్ అగైనెస్ట్ పాకిస్తాన్ ఆల్రెడీ స్టార్టెడ్. డెఫినెట్గా అక్కడ ఆ దేశంలో ఉన్న ఉగ్రవాదుల్ని ఏరివేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది, శిక్ష వేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. వాళ్ళు కేవలం బార్డర్లో నిలబడి కొట్లాడినంత మాత్రాన అది వార్ కాదు. అది దట్ ఈస్ ద లాస్ట్ ఆప్షన్. సామధాన భేద దండోపాయాలు ఎట్లయితే మనం అనుకుంటామో వార్ అనేది చివరి అంశంగా తీసుకు అంతకుముందు చేయాల్సిందంతా చేస్తుంది. ఇవాళ పాకిస్తాన్కి ఉన్నటువంటి హక్కుల్ని పాకిస్తాన్ చిన్న దేశం కాబట్టి పూర్తిగా నిర్మూలించేస్తారు, తీసేస్తారు అనే దాంట్లో భారతదేశంలో ఉండేవాళ్ళు కానీ ఇతర దేశాలు కానీ మాట్లాడుతూ ఉన్నారు. అంటే పాకిస్తాన్కి కూడా మద్దతు తెలిపే కొన్ని దేశాలు ఉన్నాయి. అంటే ముఖ్యంగా చైనా లాంటి దేశాలు. అంటే పాకిస్తాన్ మీద పెట్టి భుజం మీద నుంచి భారత్ని కాల్చాలనే ప్రయత్నంలో చైనా ఉంటుంది. దీని ద్వారా భారతదేశం ఆర్థికంగా చాలా నష్టపోయే పరిస్థితి ఉంటుందిగా. వాస్తవం చెప్పాలంటే జియో పాలిటిక్స్ ఒకవేళ మనం అర్థం చేసుకుంటేనా ప్రపంచంలో ఎదుగుతున్నప్పుడు అవి గ్రామాల్లో ఉంటుంది, మన కుటుంబాల్లో ఉంటుంది, దేశాల్లో కూడా ఉంటుంది. మనం భారతదేశం ఎదుగుతున్నటువంటి దేశం. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని భారతదేశాన్ని ఒక దగ్గర ఆపాలన్నటువంటి అనేక దేశాలు ప్రపంచంలో. అమెరికా మనం ఎంత మిత్ర దేశమైనా మనం ఎదగొద్దని కోరుకుంటుంది. చైనా మనకు శత్రువు, ఎప్పుడో మనకు వైరుధ్యాలు ఉన్నాయి, మనం ఎదిగితే వాళ్ళకి నష్టం అని అనుకుంటారు. సో రష్యా ఒక మిత్ర దేశం మనతో చాలా రోజుల నుంచి ఉంది. కాబట్టి వార్ ఈజ్ నాట్ అల్టిమేట్ సొల్యూషన్ అనేది వాళ్ళ మన బెస్ట్ ఎగ్జాంపుల్ ఉక్రెయిన్ అండ్ రష్యా చాలా రోజుల నుంచి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 2-3 సంవత్సరాల నుంచి యుద్ధం జరుగుతుంది. ఇంక ఈ రోజు కూడా ఈ పరిష్కారం ఎవరు గెలిచారు ఎవరు ఓడినట్టు ఇంకా మనకు తెలియదు. సో ఇజ్రాయెల్ అత్యంత సంపన్న దేశము, టెక్నాలజీ పరంగా అడ్వాన్స్ ఉన్న దేశం కూడా ఒక గాజా అన్న చిన్న ప్రాంతం మీద ఇంకా 2 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉంది. అది వారంటూ ప్రారంభం అవుతే ఒక ఎస్టిమేషన్ ఉంది, డిఫెన్స్ ఎస్టిమేషన్, రోజుకు 50,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి తీసుకుంటుంది? ప్రజల జేబులో నుంచి కదా, ఇంకో పన్నుల రూపంలో జిఎస్టీ. అంటే అందరూ సఫర్ కావాల్సిందే వారు స్టార్ట్ అయితే. బట్ అల్టిమేట్గా శత్రువులను కొట్టాలి. అల్టిమేట్గా అంత ఫైనల్ స్టెప్ తీసుకోకుండా ఆల్రెడీ 6 డైమెన్షన్ వార్ ఆల్రెడీ నడుస్తూ ఉంది. పాకిస్తాన్ని ప్రపంచంలో ఏకాకిం చేసే ప్రయత్నం ఇప్పటికి జరిగింది. అక్కడ కూడా చాలా రకాలుగా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. పాకిస్తాన్ వల్ల పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ఐక్యరాజ్య సమితి అని గుర్తించే పరిస్థితి ఉందా? ఇప్పటికే గుర్తించింది. చాలా సందర్భంలో అక్కడ ఉన్నటువంటి సంస్థల్ని అక్కడ ఇప్పటికే ఉగ్రవాద లిస్ట్ లో పెట్టడం జరిగింది. చాలా రోజులు వరల్డ్ బ్యాంక్ లోన్స్ కూడా ఇవ్వలేదు. 2022 పెట్టింది కానీ దేశాన్ని ఉగ్రవాద దేశంగా గుర్తించలేదు కదా. కేంద్ర డెఫినెట్ గా ఇండియా ఆ ప్రయత్నం చేస్తూ ఉంది. చాలా సందర్భంలో హెచ్చరికలు కూడా అమెరికా ద్వారా వచ్చింది. వాళ్ళకు అందుతున్నటువంటి సహాయ సహకారాలు చాలా సందర్భంలో దాన్ని కట్ షాట్ కూడా చేయడం జరిగింది. డెఫినెట్గా ఆ ప్రయత్నం జరుగుతుంది కాదు. కానీ ఇవాళ పాకిస్తాన్ ఉన్నటువంటి వాతావరణం చూస్తే అది ఎప్పుడు ప్రపంచ పటం నుంచి ఎప్పుడు మాయమవుతుందో అర్థం కావట్లేదు. అట్లాంటి దీనమైన స్థితిలో ఉంది. అంటే అగ్రరాజ్యాలని చెప్పుకునే దేశాలు, మనం సహకారం లేదంటే మోరల్ సపోర్ట్ చేసే దేశాలు కూడా అది భారతదేశం యొక్క అంతర్గత విషయం, మీరు తేల్చుకుని ముందుకు పోండి అంటున్నారు. అది కరెక్ట్ అంటారా? చాలా రోజుల నుంచి ఈ వెస్టర్న్ కంట్రీస్ ఏం చేస్తాయంటే అటు పాకిస్తాన్ ఎగదోస్తారు, మనల్ని ఎగదోస్తారు. ఇది ఈ ప్రపంచ ఆధునిక సమాజంలో కొన్ని అది నైతిక విలువలు అంటామా లేకపోతే ఇంకేదో మాట్లాడుతాం తప్ప ప్రపంచంలో కొన్ని దేశాలు కేవలం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలు ఉన్నాయి, యుద్ధాలను సృష్టించినటువంటి దేశాలు ఉన్నాయి. ఎందుకు అంటే దీని వెనకాల ఏముంటుందంటే వాళ్ళ యొక్క ఆర్మ్స్ అమ్ముకోవాలి, వాళ్ళ ఆయుధాలను ఇప్పుడు అమెరికా లాంటి అగ్రరాజ్యంలో లేదా స్వీడన్, యూరోపియన్ కంట్రీ, రకరకాల దేశాల్లో ఆయుధమే పెద్ద వ్యాపారం. ఆయుధాలు అమ్ముకోవాలంటే 2 వర్గాల మీద పంచాయతీ పెట్టాలి. వీళ్ళకి ఆయుధాలు ఇస్తారు, వాళ్ళకి ఆయుధాలు. పాకిస్తాన్ అట్లనే జరిగింది చాలా రోజుల నుంచి. ఇప్పటికి కూడా అంతో కొంత పాకిస్తాన్కి కొన్ని దేశాలు మద్దతు ఇస్తున్నాయంటే ఆయుధాలు అమ్ముకోవడానికి. సో తద్వారా జరుగుతున్నటువంటి మారణహోమం వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు అంతెందుకన్నా అమెరికా చాలా రోజుల నుంచి పాకిస్తాన్కి వెనుదనుగా ఉంది. మనకు చాలా సందర్భాల్లో మనకు సపోర్ట్ చేయాలి అమెరికా కూడా ఉగ్రవాద విషయంలో. చివరికి వాళ్ళకు బిన్ లాడెన్ అటాక్ చేస్తే తప్ప ట్విన్ టవర్స్ 2001లో 26/11లో అప్పుడు కానీ అర్థం కాలే వాళ్ళకి. అంటే ఉగ్రవాదం ఇంత తీవ్రంగా ఉంటుందా? అంటే పాములను పెంచి పోషిస్తే ఏమవుతుంది?
ఏదో రోజు కాటేస్తుంది. పామే సింహాలను పెంచి పోసేసింది, ఎన్నో తింటుంది ఆకలైనప్పుడు. అది అర్థం కావడానికి 33 డికెట్ 4 డికెట్లు అయింది. వాళ్ళ పాకిస్తాన్ ఏకాకి కావడం అదొక కారణం. డెఫినెట్గా ప్రపంచ పటంలో భవిష్యత్తులో నేను జ్యోతిష్యం కాదు కానీ చెప్తా ఉన్నాను, అంటే పొలిటికల్ డైమెన్షన్స్ అర్థం చేసుకున్న వ్యక్తిగా, ఇన్ ఫ్యూచర్ ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉంటుందని గ్యారంటీ. ఒకవైపు బలిచిస్తాన్ యుద్ధం జరుగుతూనే ఉంది, బలిచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కేర్పిన. ఇంకోరు ఖైబర్ పంక్తు అనేది అది ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి ట్రైబల్ ఏరియా, మేము ఆఫ్ఘనిస్తాన్ కలుస్తాం లేదా సపరేట్ దేశం కావాలని కోరుకుంటున్నటువంటి సందర్భం చూసాం. సింధులో కూడా మెజారిటీ హిందువులు ఉన్నప్పుడు కూడా మాకు సపరేట్ దేశం కావాలని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కార్పొరేషన్ ఎప్పుడు ఇవాళ ఈ మధ్య కాలంలో అక్కడ అనేక రకాల పోరాటాలు జరుగుతున్నాయి, మేము భారతదేశంలో కలుస్తామని. మొట్టమొదటిసారిగా మనం మొట్టమొదటిసారిగా మోడీ గారి గొప్పతనం అందామా లేకపోతే ప్రజల పరిణితి అని అందామా, ఒకనాడు కాశ్మీర్లో మన జెండా ఎగిరేది కాదు, పారామిలిటరీ దళాలని అడ్డం పెట్టుకొని మిలిటరీని డిఫెన్స్ని అడ్డం పెట్టుకొని జెండా ఎగరాల్సి వస్తుండే August 15 రోజు. కానీ వాళ్ళు అక్కడ ప్రజలే స్వతంత్రంగా ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జెండాలు ఎగురవేస్తూ మేము భారతీయులమైన గర్వంగా చెప్పుకున్నటువంటి వాతావరణం సృష్టించబడ్డది. మొన్న జరిగినటువంటి ఒక సంఘటన, ఉగ్రవాదుల సంఘటనలో దాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ర్యాలీలు తీసిన సంఘటన చూసినాం. కాబట్టి పిఓకి ఇవాళ భారతదేశాన్ని కలవడానికి సిద్ధంగా ఉంది. అంటే బలూచిస్తాన్ ఒకవైపు పోయి సింధు ఇంకొక వైపు పోయి ఖైబర్ పంక్తు అనేది ఆఫ్ఘన్లో కలిసిపోతే పాకిస్తాన్ అనేది చిన్న రాజ్యం అవుతుంది. కాబట్టి అది జరగడానికి మన భారతదేశం చేసే ప్రయత్నాలు చేస్తుంది. ప్రపంచంలో వాళ్ళకి ఎవరు చేసినా సపోర్ట్ చేయకున్నా ఆటోమేటిక్గా పాకిస్తాన్ ముక్కలయ్యే పరిస్థితి సమీప భవిష్యత్తులో కనిపిస్తుంది. అది భారతదేశానికి చాలా మంచి శుభపరిణామంగా చూడాలి. అండ్ ఇంకోటి, ఇప్పుడు గత వారం బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించింది వరంగల్లో. దాంట్లో నూతన ఉత్సాహంతో ముందుకు పోయిన విధంగా కార్యకర్తలు అంతా వచ్చారు. నీకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తిరిగి కేసీఆర్ నాయకత్వాన్న, కేసీఆర్ ముఖ్యమంత్రిగా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారనే ప్రకటన కేసీఆర్ గారు చేశారు. ఏమంటారు మీరు? ఇవాళ బీఆర్ఎస్ నాయకులందరూ కూడా రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. రేవంత్ రెడ్డి గారి వైఫల్యాలే, వారు 6 గ్యారంటీల పేరు చెప్పుకొని ఓట్లు వేసుకొని గెలిచి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి తను తీసుకోవాల్సిన నిర్ణయాలు అంటే సలహాలు సూచనలు సరైన రీతిలో తీసుకోకపోగా అతి తక్కువ సమయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వమైన తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా ఏ మాట కామాడే చెప్పుకోవాలంటే రైతు బంధు. సరే, కేసీఆర్ రాజకీయ లబ్ధి కోసం చేశాడా, ఓట్ల కోసం, వాట్ ఎవర్ ఇట్ మేబీ, రైతు బంధు అనేది ఒక అద్భుతమైన స్కీమ్. అది నిత్యం ఒక 60 లక్షలు 70 లక్షల మంది ఉన్నట్టు రైతు కుటుంబాలకి ఎంతో కొంత ఒక ఆదరణ, ఒక భరోసా. ఆ స్కీమ్ని రేవంత్ రెడ్డి గారు నెగ్లెక్ట్ చేసి దాదాపు 15 నెలలు 16 నెలల సందర్భంలో ఆ స్కీమ్ పైన దృష్టి పెట్టకపోగా 3 ఇన్స్టాల్మెంట్స్ అన్న ఇవాళ 2023 ఇన్స్టాల్మెంట్ ఎంతో కొంత వేసినట్టున్నాడు. 23 డిసెంబర్ ఎలక్షన్ జరిగిన పీరియడ్, 24 మే అండ్ 24 డిసెంబర్ అండ్ 25 మే. అంటే 3 ఇన్స్టాల్మెంట్స్లో ఇవాళ మొదటి ఇన్స్టాల్మెంట్కే 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు వేసుకుంటూ పోతాం. ఇంకా 2-3 ఇన్స్టాల్మెంట్స్ ఆగిపోయినాయి. ప్రజలకు ఏముంటుందంటే, ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినా చిన్నపాటి ఉద్యోగం చూసుకున్న నెల జీతం రాకపోతే తల్లడిల్లిపోతారు. నా జీతం ఇవ్వట్లేదు, నేను కష్టపడి పనిచేసి. రైతులు కూడా అట్లా అనుకుంటారు. రైతు బంధు అట్లా బాగా అటాచ్మెంట్ ఉంది రైతు బంధు. ఒక 6 నెలలకు ఒకసారి ప్రతి సగటు రైతు, అది ఎకరా భూమి ఉండని 100 ఎకరాలు ఉండని, రైతు బంధు వస్తుంది కదా 6 నెలల డేటు చూసుకునేవాళ్ళు, సెల్ ఫోన్లలో మెసేజ్ చూసుకుని. అంత కీలకమైన పథకాన్ని రేవంత్ రెడ్డి గారు నెగ్లెక్ట్ చేయడం ద్వారా ఇవాళ పూర్తి స్థాయి వ్యతిరేకత ఆ పథకాన్ని నెగ్లెక్ట్ చేయడం ద్వారా రేవంత్ రెడ్డి గారికి చెడ్డ పేరు వచ్చింది. అదేవిధంగా కేసీఆర్ గారు కూడా అదే చెప్తున్నారు. కేసీఆర్ కూడా ఏం చెప్తున్నారంటే, అనేక సందర్భాల్లో అసలు 5 సంవత్సరాలు పూర్తయ్యేదాకా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, మార్చము, నేను ఎట్టి పరిస్థితిలో మార్చేది లేదు, ఆయనే ఉండాలి, మాకు బంగారుపల్లెంలో అధికారం అనేది తిరిగి తక్కువ ఖర్చుతోటి తిరిగి ఎన్నికల ఖర్చులు లేకుండా కూడా తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే చెప్తే దాని అర్థంతో మాట్లాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కేసీఆర్ అన్నాడు ప్రజలలో ఉన్నటువంటి వచ్చిన నాయకుడు, ఉద్యమ నాయకుడు, వాట్ ఎవర్ మేబీ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 వరకు ఒక మూమెంట్ లీడర్. తర్వాత ఆయన పొలిటీషియన్ అయ్యాడు. ఆయన 10 ఏళ్ళు ఎట్లా పరిపాలించిండో, ఏది నెగ్లెక్ట్ చేశాడో, ఏది ఓట్ల కోసం, ఇవన్నీ ప్రజల ముందు ఉన్నాయి. నేను దాని జోలికి వెళ్ళట్లేదు. రేవంత్ రెడ్డి చేసే అనుభవ రాహిత్యం కారణం వల్ల కేసీఆర్కి ఒక ఆయుధం ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. బట్ అది సక్సెస్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అనేది
కేసీఆర్ ఎంత బాధ్యుడో రేవంత్ రెడ్డి కూడా అంతే బాధ్యులు. ఈ స్కీమ్స్ ఇచ్చి ఉంటే కొంత సాటిస్ఫాక్షన్ ఉండేది. అంటే అదే అసలు మీరేమంటారు? నేను ఒక భారతీయ జనతా పార్టీగా బీఆర్ఎస్ సభ జరిగిన తీరు నూతనోత్సవాన్ని నింపిందని, లక్షలాదిగా తరలి వచ్చారని, కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చారనేది బీఆర్ఎస్ నాయకత్వం చాలా ఉత్సాహంగా ఉంది. ఇవాళ అసలు ఆ జరిగిన తీరు మీద మీ ఇవాళ అభిప్రాయం ఏంటి? జేఏసీ చరిత్రలో కాస్ట్ మేబీ ఇన్ ద వరల్డ్ ఐ డోంట్ నో 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక సభను పెట్టి, అది కూడా వైట్ మనీ, 100 కోట్ల ప్రతి పైసా వైట్ మనీ, అంటే బ్యాంక్ నుంచి డ్రా చేసి ఇచ్చినటువంటి పైసతోటి. మీరు బీఆర్ఎస్ పార్టీ లెక్కలు చూడండి, ఈ మధ్యలో సభ పెట్టిన రోజు ఎన్ని కోట్లకు డ్రా అయ్యాయో. అంటే 100 కోట్లు చిల్లర డ్రా చేసి ఒక 5 లక్షలు 4 లక్షల మందితో సభ పెట్టినటువంటి ఘనత భారత రాష్ట్రానికి బీఆర్ఎస్కి ఉంది. అది ఎట్లా 100 కోట్లు ఖర్చు ఎట్లా స్వచ్ఛందంగా అయినట్టు? వెహికల్స్ పెట్టి లేదా ప్యాకెట్స్ ఇచ్చి, ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చి, ఆ ఎమ్మెల్యేలందరికీ 50 లక్షలు చెక్కులు ఇచ్చి, ఎంతో కొంత 60 రోజులు 2 నెలలు కష్టపడితే సభ జరగలేదు. అది ఎట్లా సభ సక్సెస్ అయింది? సభ అంటే పొలిటికల్ మీటింగ్ అంటే వాలంటరీగా కేసీఆర్ వస్తుండే ఆయన స్పీచ్ వినాలని ఉద్యమ కాలంలో ఉంటుంది. అంటే పార్టీ నాయకత్వం ఖర్చు ఎందుకు, ఆర్థికంగా ఇబ్బంది పట్టడం ఎందుకనే దాంట్లో పార్టీ పెట్టి ఉండదు. పార్టీ పెట్టినా నాయకులు పెట్టిరే కాదు, డబ్బు పెట్టడం అయితే పెట్టిరు. అంటే దట్ కాస్ట్ ఆఫ్ దట్ వరంగల్ మీటింగ్ ఈజ్ 100 crores. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. 100 కోట్లు పడితే సక్సెస్ఫుల్ సభ ఎట్లా అవుతుంది? స్వచ్ఛందంగా ఎట్లా అవుతుంది? నువ్వు రాజకీయ పార్టీ జనాల్ని సమీకరించినావు, నీ పార్టీ ఓకే వచ్చిన తర్వాత ఎంతో కొంత ప్రజలు ఉంది, మా వైఫల్యాలు ఇంకా 200 కోట్లు పెట్టినా అంత జనాలు రాని పరిస్థితి ఉంది కదా బయట సమాజంలో. ఇవాళ బీజేపీ కొంత వైఫల్యాలు కూడా ఉన్నాయి. ఈ మొత్తం రాష్ట్ర రాజకీయ చరిత్రలో కేసీఆర్ గారు మళ్ళీ పికో గాడని కూడా మేము కూడా బాధ్యులమే. నేను భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా చెప్తా ఉన్నాను. మాకు ప్రజలు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు. 8 మంది ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మమ్మల్ని ఆదరించలే. అప్పుడు ఓట్ బ్యాంక్ 15-16% వచ్చింది. ఎంపీకి వచ్చేసరికి మమ్మల్ని ప్రజలు ఆదరించారు. 8 అవుట్ ఆఫ్ 16 17 అవుట్ ఆఫ్ 17లో ఒకటి పక్కకు పెడితే 8 ఎంపీలు మేము భారతీయ జనతా పార్టీ గెలిచినాం. 35% ఓట్ బ్యాంక్ తోటి. కాంగ్రెస్ పార్టీ 36% ఉంటే మాకు 35% ఓట్ బ్యాంక్ వచ్చింది. 1% తేడానే. అప్పుడు బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలే, డిపాజిట్ రాలే. 15% దగ్గర మా ప్లేస్లో ఎమ్మెల్యే ఎలక్షన్ ఏదైతే ప్లేస్ ఉందో మాది, వాళ్ళు 3rd పొజిషన్లో ఉన్నారు, మేము 1st పొజిషన్లో ఉన్నాం. ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గా ఉన్నాము. ప్రజలు మాకు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మాకు సరే ఈ దేశం జాతీయ రాజకీయాలు కాబట్టి రాష్ట్రంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ అధ్యక్షుడు లేకపోవడమో వాట్ ఎవర్ ద రీజన్, కొంత ఇదంతా సోషల్ మీడియా విప్లవం. ఇవి రాజకీయాలు అంటేనే ఎప్పుడు నిరంతరం పబ్లిక్లో ఉండాలి, నిరంతరం ఏదో హల్చల్ చేయాలి. సో హల్చల్ చేయడంలో మేము వెనుకబడినాం. కొంత మా ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాయకుడు లేకపోవడం ద్వారా కొంత మాకు హల్చల్ అంటే ఆ హంగామా కనిపించట్లేదు. బట్ ప్రజలు ఉన్నారు, మాకు ప్రజలు బీజేపీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ వేసుకునే క్రమంలో మేము కొంత వెనుకబడి ఉన్నట్టు ఆ స్పేస్ని బీఆర్ఎస్ ఆక్యుపై చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ కేసీఆర్కి అర్థం కావాల్సింది ఏంటంటే ఇది సైలెన్స్, నిశ్శబ్ద విప్లవం అంటాం భారతీయ జనతా పార్టీ. చూడడానికి సైలెంట్గా కనిపిస్తే ఎక్కడ కనిపించేది, కానీ ఒక్కసారి ఇట్లా జలకిస్తే అంటే నిప్పు రవ్వ పేలితే ఎట్టయితే బయటకు వస్తుందో అది ఆ నిప్పు రవ్వను ఎవరు తట్టుకోలేరు. అన్న భారతీయ జనతా బీఆర్ఎస్ సభ మన జరిగిన దాంట్లో కేసీఆర్ గారు తన వారసత్వాన్ని, వారసుని ప్రకటించినట్టుగా మనం మాట్లాడుకోవచ్చా? 100%. ఎందుకంటే హరీష్ రావు గారు కామ్గా కూర్చున్నారు. కవిత గారి ప్రాధాన్యత కూడా చాలా తక్కువగా చూపించారు. మొత్తంగా ఖమ్మంలో అక్కడక్కడ 3-4 సమావేశాలకి తిరిగింది కానీ కొద్దిగా కేటీఆర్ వర్సెస్ కవిత ఉన్నదనే సోషల్ మీడియా వార్తలు కూడా చూస్తూ ఉన్నాం. అది నిజమా కాదనేది ఒక అంశం. రెండో అంశం, కేసీఆర్ గారు తన వారసుడుగా కేటీఆర్ని పట్టాభిషేక బహిరంగ సభగానే చూడాలా? 100% జనార్దన్. ఇప్పుడు అది ముందే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, బీఆర్ఎస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా చెప్పుకోవాలంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, డైరెక్టర్స్ అందరూ. అందులో ఉన్న డైరెక్టర్స్లో కూడా చాలా చాలా భిన్నమైన భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఒక డైరెక్టర్ని హరీష్ను కేర్ చేయట్లేదు, ఇంకో డైరెక్టర్ని కవిత కేర్ చేయట్లేదు అన్నటువంటి కోణంలో నడుస్తూ ఉంది. ఎవరు చైర్మన్, ఎవరు ఎండి అనేది ప్రశ్న ఇక్కడ. చైర్మన్ కేసీఆర్ గారు అయితే ఎండీనేమో కేటీఆర్ గారిని డిక్లేర్ చేసినట్టే వరంగల్ సభతోటి. కేసీఆర్ గారు చైర్మన్ ఉన్నంతసేపు ఈయన ఎండీ ఉంటాడు. కేసీఆర్ గారు చైర్మన్ లేనప్పుడు ఈ ఎండీ వై చైర్మన్ అవుతాడు. సో ప్యూర్గా అప్పుడు ఉన్నటువంటి పోటీదారులు ఎవరైతే హరీష్ను, కవితని, ఇంకా వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళందరూ సైడ్ ట్రాక్ చేసినట్టే కేసీఆర్ గారు ఒక చెప్పదలుచుకున్నారు. ఇప్పుడు వాతావరణం బాగుంది, నా కొడుకు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అవుతాడు, ఇదే మంచి అవకాశం అని చెప్పేసి వరంగల్ సభా వేదికగా కేసీఆర్ ఫోటో ఒకవైపు,
కేటీఆర్ తోటి ఒక ఫైట్ చెప్పడం ద్వారా ఏంటంటే నేను నా వారసుడు కేటీఆరే, మీరు ఆయనతోటే పనిచేయండి, హరీష్ తోటి మీరు తిరగొద్దు, కవితతోటి మీరు తిరగొద్దు, క్యాడర్ అంతా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఈవెన్ క్యాడర్ కూడా మీరు కేటీఆర్ ద్వారానే తిరగాలా అని ఒక చెప్పకనే ఒక సందేశం ఇచ్చిండు. అది లాభమా నష్టమా, ఏం జరుగుతుంది, రేపు హరీష్ ఏం చేస్తాడు, మరి హరీష్ కూడా ఒక కార్యకర్తగా మిగిలిపోతాడు అనేది కాలమే నిర్ణయిస్తుంది. నాకు తెలిసి కేసీఆర్ గారు ఉన్నంతసేపు భారత రాష్ట్ర సమితిగా మిగులుతుంది. కేసీఆర్ గారు లేని మరుక్షణమే అది ఎన్ని ముక్కలు అవుతుందో తెలియదు. బి ఒక ముక్క, ఆర్ ఒక ముక్క, ఎస్ ఒక ముక్క కావచ్చు, చెప్పలేము. థ్యాంక్ యూ అన్న. బీఆర్ఎస్ బహిరంగ సభలో బీఆర్ఎస్ వారసుడుగా, కేసీఆర్ వారసుడుగా కేటీఆర్ గారికి జరిగిన పట్టాభిషేక సభే వరంగల్ బహిరంగ సభ అనేది సీనియర్ నాయకులు, విశ్లేషకులు, ఉద్యమకారులు, మాజీ జేఏసీ వైస్ చైర్మన్ అయినట్టు ఎట్లన్నా స్పష్టత ఇచ్చారు. మా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.